శ్రీ ఆంజనేయం దోస్తులు. ఆఫ్టర్ లాంగ్ టైం కొన్ని వీడియోస్ తీశాను, కానీ టైం లేకుండా అస్సలు అప్లోడ్ చేయడం కుదరట్లేదండి. ఐఎమ్ సో సారీ. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే 7 మెంబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నిజంగా బ్యాడ్ లక్ అండి అది. యాక్చువల్గా చాలా బిజీ ఉండడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్, ఎవరో ఒకరు మా ఇంట్లో ఎక్స్పైర్ అవ్వడము, అలా ఇలా అసలు కుదరలేదు. కానీ మీకోసం ఐఎమ్ బ్యాక్. మల్బెరీ మిల్క్ షేక్. మల్బెరీస్ ఐడియా ఉన్నాయా మీకు? యాక్చువల్గా ఈ మల్బెరీస్ చాలా మంచివి హెల్త్కి, చాలా అంటే చాలా మంచివి. కాకపోతే అవి మనం తినడం కొంచెం పుల్ల పుల్లగా ఉంటాయి, అంత ఇష్టపడరు పిల్లలు. నాకైతే అవేవో చిన్న చిన్న పురుగుల్లా కనిపిస్తాయి. ఇన్ని ఫీలింగ్స్తో తినడం కష్టం అబ్బా. అందుకోసమని నేనేం చేస్తున్నానంటే, ఈ తినలేను అనిపించే ప్రతి ఒక్కదాన్ని మిల్క్ షేక్స్ రూపంలో కానీ, జ్యూస్ రూపంలో కానీ ఖచ్చితంగా తినడానికి, తాగడానికి ట్రై చేస్తున్నాను. చూసారుగా, యాక్చువల్గా చక్కెర అవాయిడ్ చేద్దాము అనుకుంటున్నాను, కానీ కొన్ని వాటిలలో చక్కెర వేయకుండా కష్టమైపోతుంది. అందుకోసం అని చెప్పేసి చక్కెర కొంచెం యాడ్ చేస్తున్నాను కొన్ని వాటిలలో. మ్యాక్సిమం స్కిప్ చేసేద్దాం ఎవరమైనా. చక్కెరతో మనకు వచ్చే యూజెస్ ఏముండవండి, ఓన్లీ టేస్ట్ తప్ప. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. మల్బెరీస్ని మంచిగా వాష్ చేసుకొని, వాటిని ఒక డ్రైనర్లో పెట్టేసుకొని, జ్యూసర్ జార్లోకి మల్బెరీస్ తీసేసుకొని, దాంట్లో చెప్పాను కదా చిల్డ్ మిల్క్, మనం చిల్డ్ మిల్క్ యాడ్ చేయడం వల్ల ఐస్ క్యూబ్స్ వేసుకోవాల్సిన అవసరం అస్సలే ఉండదు. సో మీరు కూడా చిల్డ్ మిల్క్ యాడ్ చేసుకోండి. అండ్ లిటిల్ బిట్ షుగర్ యాడ్ చేశాను, ఎందుకంటే కొంచెం పుల్ల పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం యాడ్ చేస్తే బాగుంటుందేమో అని యాడ్ చేశాను. వీటన్నిటిని మనం ఒకసారి క్రష్ చేసుకున్నట్టుగా చేసేసుకుంటే సరిపోతుంది. హెవీగా అవసరం లేదు, ఆ మల్బెరీస్ త్వరగానే స్మాష్ అయిపోతాయి అన్నమాట. సో అవన్నీ చేసేసుకొని మన గాజు గ్లాస్లోకి తీసేసుకుంటే యమ్మీ యమ్మీ మల్బెరీ మిల్క్ షేక్ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి, అండ్ హెల్దీ కూడా. మన హెల్దీ అనేవి టేస్టీగా తింటే అసలు ఆ కిక్కే వేరప్ప. చూడండి ఎంత అంటే అసలు 5-10 మినిట్స్లో అయిపోతుంది. 10 మినిట్స్ కూడా పట్టదు, 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే టేస్ట్ చాలా నచ్చింది. నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్కి నేను ఇలా హెల్తీగా తినాలి, అందుకోసమని చాలా ట్రై చేస్తున్నాను. ఏవి హెల్తీగా దొరుకుతాయి అవి తినడానికి. మీరు కూడా హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి, హెల్తీవి తినడానికి మాత్రమే ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ పొల్యూషన్కి మనం హెల్తీవి తినడం వల్ల కాస్తైనా మనం హెల్తీగా ఉండగలుగుతామన్నమాట. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేసి పెట్టండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అన్సబ్స్క్రైబ్ చేసుకోకండి అబ్బా ప్లీజ్.